అసలు ఆత్మీయంగా ఎదగడం అంటే ఏంటి? దేవునితో మరింత దగ్గర అవ్వడం కదా. అంటే విశ్వాసంలో పెరగాలి, నిరీక్షణలో పెరగాలి, వాక్యంలో పెరగాలి, ప్రార్థనలో పెరగాలి. ద మోర్ వీ గ్రో, ద క్లోజర్ వీ ఆర్ టు గాడ్, రైట్? మరి మన విశ్వాసము, నిరీక్షణ ఎలా పెరుగుతాయి? నేను చెప్పే ఆన్సర్ మీకు అంత సంతోషాన్ని తీసుకురాదు. మనలో చాలామందికి ఎదుగుదల అంటే ఇష్టం, పెరగడం అంటే ఇష్టం, ఇంక్రీజింగ్ అంటే ఇష్టం. కానీ ఆ ఇంక్రీజింగ్కి కావాల్సిన ఆ ఇంగ్రీడియంట్స్ అంటే ఇష్టం ఉండదు. ఒక వ్యక్తికి ఫైనాన్షియల్గా చాలా గ్రో అవ్వాలని ఉంటుంది, కానీ అట్ ద సేమ్ టైం అది గ్రో అవ్వాలి అని అంటే తను అంతే కష్టపడాలి. కేవలము 9 to 5 జాబ్ చేసుకుని ఇంటికి వచ్చేసి టీవీ చూసుకొని పడుకుంటే కాదు. లేదంటే కనుక ఫ్రెండ్స్తో కలిసి రెస్టారెంట్లకు వెళ్తూ, పార్టీలకు వెళ్తూ తిరిగితే ఫైనాన్షియల్గా గ్రో అవ్వలేం. ఇంకా డెట్స్లోకి వెళ్ళిపోతాం. అలాగే స్పిరిచువల్గా ఎదగాలి అని అంటే, విశ్వాసంలో ఎదగాలి అని అంటే మనకున్న ఒకటే ఒక మార్గం ఏంటో తెలుసా? శ్రమలు. శ్రమల ద్వారానే నిరీక్షణ పెరుగుతుంది, శ్రమ ద్వారానే విశ్వాసం పెరుగుతుంది, ఇబ్బందుల ద్వారానే దేవునికి దగ్గర అవ్వడం ప్రారంభిస్తాం. మన జీవితంలో మనం కోరుకున్నవన్నీ కూడా మన జీవితంలో ఉంటే చాలామందికి దేవునితో అసలు పనే ఉండదు. ఈ రోజున కొన్ని ఇబ్బందులు మన జీవితంలో ఉన్నాయి కనుకనే, ప్రభువా మనుషులు తీర్చలేరయ్యా, నా ఉద్యోగం తీర్చలేదయ్యా, ఈ సమస్యను నా దగ్గర ఉన్న డబ్బు యొక్క అవసరాన్ని తీర్చలేదయ్యా, నువ్వు మాత్రమే ఈ అవసరాన్ని తీర్చగలవు. మనం పిల్లలకి ఫీజులు కట్టగలం, కానీ వారికి జ్ఞానం ఇచ్చేది దేవుడు. మంచి రకరకాలైన వెజీసు, లేదంటే ఫ్రూట్సు, లేదంటే మెడిసిన్స్ మనం కొనుక్కోగలం మన ఆరోగ్యం కోసం, కానీ స్వస్థపరచగలిగినది దేవుడు మాత్రమే. మంచి కార్స్ కొనుక్కొని, బైక్స్ కొనుక్కొని మనం రోడ్డు మీద వెళ్ళగలం, కానీ ఏ ప్రమాదము రాకుండా కాపాడేది దేవుడు మాత్రమే. గొప్ప గ్రాండ్ వెడ్డింగ్స్ చేసుకోగలము, కానీ ఆ వివాహాన్ని నిలబెట్టగలిగింది, ప్రేమను నింపగలిగింది దేవుడు మాత్రమే కదా. కొన్ని సందర్భాల్లో అన్నీ మన చేతుల్లో ఉండవు. ఈ రోజున మన జీవితంలో విశ్వాసం పెరగాలంటే కూడా ఇబ్బందుల ద్వారా, కష్టాల ద్వారా దేవుడు మన జీవితంలో నిరీక్షణ పెంచేవాడిగా ఉన్నాడు. ఇది నేను చెప్తున్న మాట కాదు, పౌలు గారు